తంబాలపల్లి నియోజకవర్గ ప్రజలకు 5 గంటల నుంచి ఇప్పటి వరకు 4 గంటలు 9 గంటలు అయింది. 4 గంటల వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో వినాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని ఇంతసేపు వేచి ఉన్నారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, 5 ఏళ్ళు అయిపోయింది మీరు ఓటేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. రెడీయా? ఎంత ఇస్తారంట ఓటుకి? 5,000 5,000 5,000 2,000 5,000 ఇద్దరు 5,000 ఇస్తారు. వెరీ గుడ్. 5,000 ఓటుకి 5,000. వెరీ గుడ్. అన్నా అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు వేయండి. మీ ఓటు మీ ఆయుధం. మీ ఓటు మీ ఆయుధం. మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ చూడటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రారు, మళ్ళీ చూడటానికి వైసీపీ పార్టీ వాళ్ళు రారు. 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చేతనైందా వీళ్ళకు పరిపాలన? తంబాలపల్లి నియోజకవర్గం ఏదైనా అభివృద్ధి చెందిందా? 10 ఏళ్లలో ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? బిడ్డల జీవితాలు బాగుపడ్డాయా? ఇల్లులు వచ్చాయా? వ్యవసాయం పండుగ అయిందా? మరి ఏం ఉద్ధరించినట్టు? కనీసం హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు పనులు ఎంత శాతం? 90% పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆయన బ్రతికుంటే ఎప్పుడో అయిపోయేది. 90% పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కనీసం ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేయడం చేతనైందా? ఎందుకు చేత కాలేదు? కేవలం 10% పనులే కదా, కనీసం అదైనా చేయడం పూర్తిగా చేత కాలేదు అంటే ఇక మీరు వీళ్ళ నాయకులు వీళ్ళకి ఇవ్వాలన్న అధికారం 10 సంవత్సరాలైంది. అన్నా, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మనకు ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారు, ఇంతమంది యువకులున్నారు. ఎంతమంది వీళ్ళందరూ అందరూ యువకులే కనిపిస్తున్నారు నా కంటికైతే. ఇంతమంది యువకులు ఉన్నారే, ఆలోచన చేయండి. పెద్దవాళ్ళు మీ బిడ్డల కోసం ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి కనుక వస్తే 1